సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ నరసింహ జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని తెలియజేశారు. మాస్ కాపీయింగ్ కి తావే లేకుండా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేస్తున్నట్లుగా చెప్పారు. పరీక్షా సమయాల్లో సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాల్సిందిగా ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైనాయి. ఈ రోజు నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 సెంటర్లలో మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. మేజర్గా ఎక్కువగా మనకు 12 సెంటర్లు ఓన్లీ సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి. ఈ 60 ఫీట్ రోడ్లోనే 5 సెంటర్స్ ఉండడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ చుట్టూ కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. దీని చుట్టుపక్కల ఎలాంటి ప్రింటింగ్లు కానీ ఎలాంటి కంప్యూటర్ రిలేటెడ్ కానీ లేకుండా మనం ముందుగానే వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్కి కూడా ప్రాపర్గా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రిస్కింగ్ చెకింగ్ టీమ్స్ని పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మాస్ కాపీయింగ్ లేకుండా, అసలు కాపీయింగ్ అనేటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా సూపరింటెండెంట్స్కి చెప్పడం జరిగింది, మొబైల్ ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్విజిలేటర్స్ కూడా తీసుకుపోవద్దని. ఓన్లీ సూపరింటెండెంట్ ఎనీ కమ్యూనికేషన్ కోసం ఉంటే ఆయన ఒక్కరికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. మిగతా అన్నీ కూడా ఆయన కస్టడీలో పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు కానీ ఎవరైనా స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్ లేకుండా మనం ప్రాపర్గా చెకింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రశాంతంగా 30 సెంటర్లలో ఎగ్జామినేషన్ జరుగుతుంది. మనం స్టాటిక్గా బందోబస్తు ఇచ్చినాం. ఎస్ఐ లెవెల్ ఆఫీసర్ తోటి 2-3 సెంటర్లలో ప్యాట్రోలింగ్ టీంలు ఇచ్చినాం. సో ఇదంతా మనం ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా మనం ముందుకెళ్తున్నాం.